నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరార విందం పార్ట్ 20తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్షరాన్ని తోయడం చూసిన అరవింద్ కోపంగా వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే దర్శి వచ్చి అక్షర్ని లేపుతుంది. అక్షర్ని తోసిన వాడిని అరవింద్ ఒక్కటి పీకి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు కోపంగా. బావా, వీళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారు, ఏంటి అని అడిగితే గొడవ పెట్టుకుంటున్నారు అని అరవింద్ పక్కకు చేరి చెబుతుంది అక్షిత. అక్షిత పూర్తిగా చెప్పకుండా సగమే చెప్పడంతో అరవింద్ వాళ్ళతో ఎక్కడ అనవసరంగా గొడవ పెట్టుకుంటాడని రెండు వైపులా తప్పుంది అంటుంది అక్షర. అరవింద్ కోపాన్ని, పర్సనాలిటీని చూసి వాళ్ళు కొంచెం తగ్గి, చూడండి బాస్, మేం తన్ని డైరెక్ట్గా తన దగ్గరకు వచ్చి కానీ తనని ఇబ్బంది పెడుతూ కానీ ఏం కామెంట్ చేయలేదు. తను వేసుకున్న డ్రెస్సును చూసి మాలో మేము మాట్లాడుకుంటున్నాం. అది విని తనొచ్చి అనవసరంగా మా మీద చేయి చేసుకుంది, మేమెందుకు ఊరుకోవాలి అని అంటాడు దెబ్బతిన్నవాడు. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకో, కామెంట్ చేయాల్సిన అవసరం మీకేంటి? వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు, దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం మీకు లేదు కదా అని అరవింద్ సీరియస్గా అడుగుతాడు. అరే, ఎదురుగా అందం కనిపిస్తుంటే మాట్లాడుకోకుండా ఉండలేం కదా బాస్, అలాగే మేము మాట్లాడుకున్నాం. చాలా వల్గర్గా కామెంట్ చేశారు బావా, అందుకే నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటుంది అక్షిత. మేమేమంత వల్గర్గా ఏం మాట్లాడలేదు బాస్, కనిపిస్తున్న దాన్ని చూసి ప్లేగ్రౌండ్తో పోల్చాం, అందులో తప్పేముంది? మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది కదా, మేం కూడా సివిల్స్ రాయడానికి వెళ్తున్నాం, మాకు బాధ్యత ఉంది అని అంటారు వాళ్ళు. అరవింద్కి కోపం వస్తున్నా తప్పు ఇటు కూడా ఉండడంతో, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కూడా అక్కడికి రావడంతో, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు వెళ్తున్నట్టు వాళ్ళ మాటల్లో అర్థమవడంతో వాళ్ళ కెరీర్ మీద మచ్చపడడం ఎందుకు అని ఆడపిల్లల గురించి కామెంట్ చేయడమే తప్పు, అందులోనూ వల్గర్గా మాట్లాడడం తప్పే కదా, దానికి తోడు ఒక ఆడపిల్లని కిందకి తోసేశారు, తప్పే కదా అది, సే సారీ హెర్ అని అంటాడు. తనని మేము కావాలని తోయలేదు బాస్, ఈ మేడంకి బుద్ధి చెప్తుంటే తనడ్డొచ్చింది మధ్యలో, అనుకోకుండా పక్కకు వెళ్ళమని అనడంతో పడిపోయినట్టున్నారు, సారీ సిస్ అని చెబుతారు అక్షరికి. నన్నంత కామెంట్ చేసి నాకు సారీ చెప్పకుండా తనకి చెప్తారేంటి అని అంటుంది అక్షిత. నీకైతే అసలు సారీ చెప్పను, మీరు మమ్మల్ని కొట్టినా కూడా మేము ఆవిడికి సారీ చెప్పం సార్, గొడవ పెట్టాలనుకుంటే మీరు రావచ్చు, మేము కూడా ఏమీ దెబ్బలు తినాలని అనుకోవడం లేదు అని అంటారు అందులో ఒకడు. మీరు తనని కామెంట్ చేశారు, దానికి తను హర్ట్ అయింది, అందుకే వచ్చి ఒకటి పీకింది, అక్కడితో చెల్లుకి చెల్లు, ఇక్కడితో దీన్ని వదిలేయండి, ఇంకా పెంచాలని చూడకండి, చూస్తే మాత్రం నేను ఊరుకోను అంటాడు అరవింద్. అరవింద్ కోపాన్ని చూసి వాళ్ళ నలుగురు తగ్గుతారు కొంచెం. అసలు మేం తననే అన్నామని సాక్ష్యమేంటి సార్, మేమేదో కాజువల్గా మాట్లాడుకుంటుంటే తనొచ్చి మమ్మల్ని కొట్టింది, తన పేరెత్తి కానీ తన ముందుకు వెళ్ళి కానీ తనతో డైరెక్ట్గా మేం కామెంట్ చేయలేదు కదా. అక్షిత మాత్రం తగ్గకుండా, వాళ్ళు నన్ను కామెంట్ చేస్తే కొట్టకుండా వాళ్ళతో మాట్లాడేంటి బావా, నాకు సారీ చెప్పించకుండా అని అంటుంది అక్షిత. వాళ్ళు నలుగురు అక్షర వైపు చూసి, వన్స్ అగైన్ సారీ సిస్, మా వల్ల మీరు కింద పడిపోయారు అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్ళబోతుంటే, నాకు చెప్పకుండా దానికి చెప్తారేంటి అని అక్షరకి సారీ చెప్పేసరికి ఉడుక్కుంటూ అడుగుతుంది అక్షిత. మమ్మల్ని కొట్టినందుకు నువ్వు సారీ చెప్పు, అప్పుడు చెప్తాను నీకు అని అంటాడు దెబ్బతిన్నవాడు. ఆదిత్ వచ్చే టైం అవడంతో అక్షర దర్శిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళక్షిత అంటాడు అరవింద్ కూడా. నువ్వు కూడా ఏంటి బావా, వాళ్ళని అలా వదిలేస్తావా అని అంటుంది రెచ్చగొడుతూ. నీ దగ్గరకు వచ్చి నిన్ను టచ్ చేస్తూ లేదా నీ దారికి అడ్డొస్తూ వాళ్ళు ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టారా అని అరవింద్ కోపంగా అడుగుతాడు. దానికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. వాళ్ళు అన్నది నీకు వినిపించింది కాబట్టి గొడవ పెట్టుకుంటున్నావు, నీకు వినిపించకుండా చాలామంది కామెంట్ చేస్తారు, దానికేం చేస్తావు? వాళ్ళు నీ దారికి అడ్డొచ్చి నిన్ను ఇబ్బంది పెడితే ఏదైనా చేయగలం,
ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కొడితే మేం తనని కాదు అన్నది అని అంటే అప్పుడేం చేస్తావు? ఆల్రెడీ వాళ్ళు అదే క్వశ్చన్ రైజ్ చేశారు కదా! ఏదైనా పని చేసినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలిస్తే అవి మీకు ఇబ్బంది లేదు అనుకుంటేనే ఆ పని చేయాలి. లేదా మానుకోవాలి. వెళ్ళిక్కడి నుంచి అని అరవింద్ కోపంగా అంటాడు. ఇంకేం మాట్లాడలేక అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరవింద్ వాళ్ళ ముందుకి వచ్చి, కనిపించిన అందాలన్నిటినీ చూసి కామెంట్ చేయకూడదు. అందులో అమ్మాయిని చూసి బ్యాడ్గా అస్సలు కామెంట్ చేయకండి. వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకు? ఏం చూపిస్తే మీకెందుకు? మీరు కరెక్ట్ వాళ్ళైతే అటువైపు మీ చూపు వెళ్ళదు. వెళ్ళింది అంటే మీరు కూడా కొద్దిగా తేడాగాళ్లే కదా! మీరు తనని డైరెక్ట్గా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ ఇంకోసారి ఇంకే అమ్మాయిని డ్రెస్సింగ్ చూసి కామెంట్ చేయకండి. సివిల్స్ రాయడానికి వెళ్తున్నారంటే ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ కోసం వెళ్తున్నారు. మరి ఇలాంటి చిల్లర పనులు కరెక్ట్నా అని అడుగుతాడు అరవింద్. సారీ బాస్, ఇక రిపీట్ కానివ్వం అని అంటారు వాళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. అక్క కూడా మామూలుది కాదులే బావా. నాన్న ఎంత చెప్పినా వినట్లేదు. అమ్మ కూడా భయం చెప్పడం లేదు. అక్కకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అదే కదా అని ఎంతోమంది అక్కని కామెంట్ చేయడం నా చెవులతో నేను విన్నాను. కానీ ఏమనగలం? ఎంతమందిని ఆపగలం లేదా కొట్టగలం అని అంటాడు అనీష్. వాళ్ళు డైరెక్ట్గా ఇబ్బంది పెడితే తప్ప దూరంగా ఉండి కామెంట్ చేస్తే కొట్టే హక్కు మనకు లేదు అనీష్. వాళ్ళకి అలా కామెంట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉండడమే చేయాలి మనం అని అంటాడు అరవింద్. అప్పుడే అదిత్ ఫ్లైట్ దిగడంతో హాయ్ బావా అనుకుంటూ వచ్చి అరవింద్ని హక్ చేసుకొని కంగ్రాట్స్ బావా అని అంటాడు. థ్యాంక్ యూ, వెళ్దాం పద అని ముందుకి నడుస్తుండగా అక్షర మోచేయి దగ్గర కొద్దిగా రక్తం రావడం చూసి అక్క ఏమైంది అనుకుంటూ అక్షర చేయి పట్టుకొని చూస్తాడు అదిత్. మోచేతి వరకు డ్రెస్ స్లీవ్స్ ఉండడంతో అప్పుడు దాకా ఎవ్వరూ అబ్జర్వ్ చేయరు. దర్శి కొద్దిగా స్లీవ్ పైకెత్తగానే మోచేతి పైన కొంచెం స్కిన్ కట్ అయి కనిపిస్తుంది. ఏమైందక్క, ఇలా ఎందుకు కట్ అయింది అని తన బ్యాగ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ పౌచ్ తీసి కాటన్తో బ్లడ్ తుడుస్తూ అడుగుతాడు అదిత్. ఏం లేదులే, కుర్చీ తగిలింది, అదేం పెద్ద గాయం కాదు గాని పదండి వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటుంది అక్షర. అదిత్ శుభ్రంగా క్లీన్ చేసి బాగా కట్ అయిందాక, హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటాడు. అది జస్ట్ చిన్నదిరా, దాన్ని పట్టించుకుంటే ఎలా అని చిన్నగా నవ్వుతూ అక్షర అంటుంటే, చిన్నదా పెద్దదా అన్నది డాక్టర్ చదువుతున్న వాడికి తెలుసా నీకు తెలుసా అని అరవింద్ కోపంగా అడుగుతాడు. గాయం చిన్నదో పెద్దదో చెప్పడానికి డాక్టర్ చదివే చదవాలా, చూస్తే తెలీదా అంటుంది అక్షర. మాట్లాడకుండా నోరు మూసుకొని వాడు చెప్పినట్టు చేయి అని పదండి వెళ్దాం అంటాడు అరవింద్. డీప్గా కట్ అయిందక్క, 2 స్టిచెస్ అన్నా పడతాయి, అసలు అంత నొప్పి రాకుండా ఉందా, అలా ఎలా పడ్డావు అని అడుగుతాడు అదిత్. వదిన కావాలని పడుతుందా ఏంటి అని బ్రీఫ్గా కారు దగ్గరికి వచ్చేలోపు అక్షర వద్దంటున్నా జరిగింది చెప్పేస్తుంది దర్శి. ఎవరక్క వాళ్ళు అలా నిన్ను తోశారు, లోపలున్నారా వాళ్ళు అని కోపంగా అడుగుతాడు అదిత్. వాళ్ళ తప్పేం లేదులే, ఇప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకు, పదండి ఇక్కడి నుంచి, అసలు అందరినీ తీసుకొని రావడం తప్పైపోయింది అని చిరాగ్గా అంటూ కారెక్కుతుంది అక్షర. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుందిరా అని అడుగుతాడు ఆదిత్యని అరవింద్. నాన్న ఫ్రెండ్ వాళ్ళది ఉంది, అక్కడికి వెళ్దాం బావా అని ఫ్రంట్ సీట్లో అదిత్ కూర్చొని రూట్ చెప్తాడు. చిన్నది తగిలితే ఎంత హంగామా చేసేస్తున్నారు, అసలు బావ ప్రవర్తన తేడాగా కనిపిస్తుంది. దానికి సారీ చెప్పించాడు, కానీ నాకు చెప్పించలేదు. పైగా ఇప్పుడు చిన్న దెబ్బ తగలగానే హాస్పిటల్ అంటున్నాడు. తనంటే ఇష్టం లేనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అక్షిత. హాస్పిటల్ రాగానే కారు దిగిన అక్షర, మీరందరూ ఇక్కడే ఉండండి, నేనేదో పేషెంట్ లాగా పొలోమని నాతో రాకండి, నేను వెళ్ళి అంకుల్కి చూపించుకొని వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది. పొగరు మాత్రం టన్నులు టన్నులు ఉంటుందిరా మీ అక్కకి అంటాడు అరవింద్. ఏంటి బావా, చిన్న తగిలితే కూడా ఇంత హంగామా చేస్తున్నారు,
అక్షర్తో గొడవ పడతావు. మళ్ళీ ఇప్పుడు దెబ్బ తగలగానే ఆదిత్యతో పాటు నువ్వు కంగారు పడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది అక్షిత. అప్పటికే అక్షిత మీద కోపంగా ఉన్న అందరికీ ఇప్పుడు తన మాటలు ఇంకా విసుగు తెప్పిస్తాయి. గొడవ పడుతుంది మేమిద్దరం. అది మా ఇద్దరికి సంబంధించిన విషయం. ఇంట్లో గొడవ పడుతున్నట్టు బయట కూడా అర్థం లేని వాటన్నిటికీ గొడవ పడతామని ఎలా అనుకుంటున్నావు? ఇంక దెబ్బ నీకు తగిలినా ఇలాగే హాస్పిటల్కి తీసుకొస్తాను. గొడవ పడ్డానికి దీనికి సంబంధం ఏంటి అంటాడు అరవింద్ చిరాగ్గా. మరి తనకి సారీ చెప్పమని వాళ్ళని అడిగా, కానీ నాకు సారీ చెప్పించావా అని అడుగుతుంది అక్షిత. అక్కడ అక్షర తప్పు లేకుండా కింద పడింది, అందుకే సారీ చెప్పమని అడిగాను. పైగా వాళ్ళు తనని తోశారు కాబట్టి చెప్పమన్నాను. నువ్వు కూడా పడుంటే నీకు కూడా చెప్పమనేవాడిని. పడుండాల్సింది కదా మరి అంటాడు అరవింద్. వాళ్ళు నన్ను కామెంట్ చేశారు బావా, కనీసం నువ్వు వాళ్ళని కొట్టను కూడా కొట్టలేదు. అక్షర్ని కామెంట్ చేస్తే అలాగే వదిలేసేవారా అని తన డౌట్లన్నీ అడుగుతుంది అక్షిత. మా అక్క ఇలాంటి డ్రెస్సులు దగ్గరకు కూడా రానివ్వదు చిన్నక్క. ఒకరు తనని వేలెత్తి చూపేలా ఎప్పుడూ ప్రవర్తించదు. ప్రతిదీ అక్కతో కంపేర్ చేయకు నువ్వు అని కోపంగా అంటాడు ఆదిత్. అక్షర్ కూడా నీలాగే డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి నీలాగే ప్రవర్తిస్తే అలాగే వదిలేసేవాడిని. అందులో ఏం తేడా లేదు. తప్పు నీలో పెట్టుకొని వాళ్ళని ఒక్కరినే తప్పు పట్టడం ఏంటి అంటాడు అరవింద్. అంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవడం తప్ప? మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే దాని పర్యవసానాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అదే ఇందాక కూడా చెప్పాను నీకు. ఈ విషయం గురించి ఇప్పటికే చాలా మాట్లాడాను. నాకు అనవసరమైన విషయం ఇది. నన్ను విసిగించకుండా నోరు మూసుకొని కూర్చో ఇంకా. అసలు మీ అందరితో రావడం నాది తప్పు అని కారు దిగి కారుకి ఆనుకొని నిలబడతాడు అరవింద్. ఓ, అయితే బావ సాటి మనిషిగా దానికి సాయం చేశాడు, దాని మీద ఇష్టమేమీ లేదు అని అనుకొని ఇంకా ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని సైలెంట్గా కూర్చుంటుంది. పావుగంట తర్వాత అక్షర బయటకు వస్తుంది. అక్షరతో పాటు సుదర్శన్ గారు కూడా బయటికి వస్తారు. అప్పటికే ఆదిత్ కారు దిగడంతో, హలో అంకుల్, చూసారా అక్క చేయని? స్టిచ్చెస్ పడతాయి కదా అని అంటాడు. జూనియర్ డాక్టర్, 2 స్టిచెస్ పడ్డాయి అని నవ్వుతూ పక్కనే ఉన్న అరవింద్ని చూసి, హలో యంగ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్ అని అంటాడు అరవింద్. అంకుల్, టీటీ చేశారా? చైర్ కోసుకుందంట అని ఆదిత్ అడగగానే, చేశాను బాబు, నేను కూడా డాక్టర్ని అని నవ్వుతూ అంటారు ఆయన. అరవింద్ వైపు చూసి, సైట్ చూశారంట కదా, హాస్పిటల్కి ఎలా ఉంటుంది యంగ్ మ్యాన్ అని అడుగుతారు. అది ఆ సైట్ 4 ఊర్లకి దగ్గరగా ఉంది కదా అని అడుగుతాడు అరవింద్. ఎస్, ఒక్కసారి చూసి భలే అంచనా వేశావు. అందుకే సంవత్సరంలోనే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయావు ఏమో అంటారు సుదర్శన్. అదేం లేదులేండి సార్, అక్కడ బోర్డు చూశాను. సైడ్కి ఇటువైపు ఒక ఊరు అయితే అటువైపు ఒక ఊరు ఉన్నట్టుంది. ఇక ఆపోజిట్ 2 ఊర్లున్నాయి. కరెక్ట్, మీరు చెప్పింది అని సుదర్శన్ గారు అనగానే, బాగుంటుంది. అక్కడ హాస్పిటల్ వస్తే తిరుగుండదు, అందరికీ అందుబాటులో ఉంటుంది అని అంటాడు అరవింద్. అక్షర్కి పడినప్పుడు కుర్చీ తలకు కూడా తగలడంతో కొద్దిగా హెడేక్గా అనిపించడంతో, ఇంక వెళ్దామా అని అంటుంది. ఇంక వెళ్ళండి అందరూ, చాలా టైం అయింది కదా అని అంటారు సుదర్శన్ గారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అందరూ. నేను చెప్తే చిన్నదే అన్నావక్క, స్టిచ్చెస్ పడతాయి అని చెప్పాను కదా, మొండి దానిలా ఉండాలి అనుకుంటావు ప్రతిదానికి చిరుకోపంగా అంటాడు ఆదిత్. అది ముందు నుంచి మీ అక్కకు ఉన్న అలవాటే కదా, ప్రతిదానికి మొండితనం చూపించడం. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదుగా అని అంటాడు అరవింద్. అక్షర సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. అద్దంలో చూసిన అరవింద్, ఏంటిది, మాటకి మాట సమాధానం చెప్తుంది కదా, ఏం మాట్లాడకుండా అంత సైలెంట్గా ఉంది, దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది అని సైలెంట్గా కారు డ్రైవ్ చేస్తాడు అరవింద్. ఇంటికి వచ్చే వరకు అందరూ సైలెంట్గానే ఉంటారు. ఇంటికి రాగానే కారు దిగి రంగడు అని పిలిచి అందులో ఉన్న సామానంతా లోపల పెట్టమని చెప్పి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయి సావిత్రమ్మ పిలుస్తున్నా పలక్కుండా
డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది అక్షర. వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది. ఏంటి, పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోయింది, ఏమైంది, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు అని అడుగుతుంది దర్శినిని సావిత్రమ్మ. నీ మనవరాలు గొడవ పడితే అలా సైలెంట్గా వెళ్ళే రకం కాదు కదా, ఇంకా ఇంకా గొడవ పడే రకమే కదా. తను సైలెంట్గా ఉంటే గొడవ పడినట్టు అర్థమా అంటూ సోఫాలో సెటిల్ అవుతాడు అరవింద్. మరేమైంది, ఎందుకలా మాట్లాడకుండా వెళ్ళిపోయింది? వదినికి తలనొప్పిగా ఉందంట్లే, అందుకే వెళ్ళిందేమో పైకి, నేను వెళ్ళి చూస్తాను అని దర్శి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదితిని అందరూ పలకరించాక వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాలు చేదురు గాని, చాలా టైం అయింది కదా అని అంటారు భాగ్యగారు. మగపిల్లలందరూ ఫ్రెష్ అవడానికి రూముకి వెళ్ళగా సావిత్రమ్మ అక్షితను పట్టుకొని ఆ డ్రెస్ ఏంటి అని అడుగుతుంది కోపంగా. పొద్దున తను రూమ్లో ఉంటుంది, అక్షిత కిందకి వచ్చేసరికి, అందుకే చూడలేదు. ఏమైంది డ్రెస్సుకి అని అంటుంది అక్షిత. నీ వేషాలన్నీ హైదరాబాద్లో వేసుకో అక్షిత, ఇక్కడ మగపిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, వాళ్ళ ముందు ఎలా ఉండాలో కూడా తెలియడం లేదా? కనీసం మోకాళ్ళ కిందకు ఉండే డ్రెస్ వేసుకో, ఇలా జబ్బలు కనిపిస్తూ ఉండే టాపులు కాకుండా కొంచెం మూసుకునే టాపులు వేసుకో. ఇంకోసారి ఇలాంటి డ్రెస్ ఇంట్లో వేసావంటే మొత్తం డ్రెస్సులన్నీ తగలబెట్టేస్తాను అని కోపంగా అంటారు సావిత్రమ్మ. తినుకుతూ పైకి వెళ్ళిపోతుంది అక్షిత. నీకైనా బుద్ధి లేదా? కూతురు అలాంటి డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో ఎక్కడ ఎలా ఉంచాలో నేర్పించవా అని వర్ధిన్ని కోపంగా అడుగుతారు సావిత్రమ్మ. అది ఇప్పుడు ఫ్యాషన్ అండి, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకుంటున్నారు, మేం చెప్తే మాత్రం వింటారా అని నిష్ఠూరంగా అంటుంది ఆవిడ. ఎప్పుడైనా చెప్పావా అమ్మ అక్కకి అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని? ఇవాళ ఆ డ్రెస్ వల్ల అక్షరాక్కకి దెబ్బ తగిలిందని, అక్కడ జరిగింది మొత్తం అప్పుడే కిందకి వస్తూ వాళ్ళ అమ్మ మాట విన్న అనీష్ చెబుతాడు. ఏంటి, కుట్లు పడ్డాయా నా మనవరాలకి, అందుకే అది డల్గా వెళ్ళింది అని వడివడిగా పైకి వెళ్తారు సావిత్రమ్మ. ఆవిడ వెనకే అందరూ వెళ్ళిపోతారు పైకి. కథ కొనసాగుతుంది. ఇప్పుడు సావిత్రమ్మ రియాక్షన్కి అరవింద్ ఏం చేయబోతున్నాడు, అక్షరని ఎలా ఆడుకోబోతున్నాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.